నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసు సిబ్బంది క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలి తప్ప గెలుపోటములు ముఖ్యం కాదన్న విషయాన్ని గుర్తించాలి. స్పోర్ట్స్ మీట్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడి. కడప నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడితే సహించేది లేదు. మీడియా ద్వారా వివిధ అంశాలపై అధికారులు, ప్రజలకు కమిషనర్ మనోజ్ రెడ్డి దిశానిర్దేశం. కడప నగరంలో వచ్చే నెల 22వ తేదీన బలిజ, కాపు, తెలగల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. జిల్లా వ్యాప్తంగా ఆయా వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని బలిజ నేతల పిలుపు. కడప నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడితే సహించబోమని కమిషనర్ మనోజ్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవనాలకు ఉన్న కొలతల కంటే తక్కువ వేసి కమర్షియల్ ప్రాపర్టీని రెసిడెన్షియల్గా చూపి అక్రమాలకు పాల్పడిన 2 అడ్మిన్ సెక్రటరీలు, ఒక ఇన్ఛార్జ్ ఆర్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇలా ఎవరినో ఒకరిని మేనేజ్ చేయడం ద్వారా పన్నులను తగ్గించుకోవాలనుకుంటే తప్పించుకోలేరన్నారు. నగరంలో 4000 అసెస్మెంట్లకు పన్నులు పెరిగాయని, తమకు ఎక్కువ పన్ను వచ్చిందని ఎవరైనా భావిస్తే రివిజన్ పిటిషన్ పెట్టుకోవచ్చన్నారు. అన్నీ సరిగ్గా ఉంటే పన్ను తగ్గిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. నగరంలో ప్లాస్టిక్ నివారణకు పటిష్ట చర్యలు చేపడతామని, ప్లాస్టిక్ వాడినా, విక్రయించినా జరిమానాలు తప్పవని ఆయన హెచ్చరించారు. చెత్త, చికెన్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదన్నారు. ప్లాన్ లేకుండా నిర్మాణాలు జరపవద్దని, అనుమతి లేని నిర్మాణాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలో ఏవైనా సమస్యలుంటే ప్రజలు కాల్ సెంటర్కు ఫోన్ చేసి తెలపవచ్చన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినందుకోసం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించాలని ఆయన కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రజలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి ఆదివారం రాజీవ్ పార్క్ వద్ద సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రాబోతోంది. మన జనవరి నుంచి వచ్చేటప్పటికి డిసెంబర్, జనవరి టైం నుంచి మనం ట్యాక్సెస్ కలెక్షన్ ఇలాంటివి ముమ్మరంగా చేస్తూ వస్తాం. అలా చేస్తూ ఉన్న సమయంలో ఎవరైనా కానీ అసెస్మెంట్లు తక్కువగా చేయడము, అండర్ అసెస్మెంట్ చేయడము, లేదంటే లోకల్ లెవెల్ అడ్మిన్స్తో కానీ లేదంటే ఆర్ఎల్తో కానీ ఒక లైజాన్ పెట్టేసుకొని ట్యాక్సెస్ కలెక్ట్ చేయకుండా లేట్ చేయడము, లేదు అంటే తక్కువ వేయించుకోవడం, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయని ఒక దృష్టికి రావడం జరిగింది. మనకు వచ్చిన ఒక కంప్లైంట్ బేసిస్ మీద నిన్న ఒక 2 అడ్మిన్లని, అందులో ఒకరు ఇన్ఛార్జ్ ఆర్ఐగా ఉన్నటువంటి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకు వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయకూడదో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్ఓ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎందుకు మానిటరింగ్ సరిగ్గా లేదు అన్న విషయంలో. అడ్మిన్స్ని అయితే 2 సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఒక కమర్షియల్ స్పేస్ని రెసిడెన్షియల్ స్పేస్గా చూపిస్తూ ఉండడం వల్ల మనకి కార్పొరేషన్కి నష్టం వాడుతుంది. దానివల్ల అటువంటివి ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా కానీ మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పడం ఒక విషయము. అదేవిధంగా అందరికీ కూడా మీడియా తరఫున సంబంధిత సిబ్బందికి మేము టీసీల ద్వారా ఆ విధంగా చెప్తూ వస్తాము. బట్ అందరికీ కూడా తెలియాలి, ఈ విధంగా మనం దీన్ని స్ట్రిక్ట్గా చూస్తూ ఉన్నాము. ఎవరు కూడా దాని ట్యాక్సెస్ని ఏదో ఒక విధంగా ఎవరెవరితో మాట్లాడుకొని తక్కువ కడితే అయిపోతుందిలే, అవాయిడ్ చేస్తే సరిపోతుందిలే అన్న ఉద్దేశంలో ఎవరు ఉండకూడదు అని చెప్పడం ఒక ముఖ్య అంశం ఈరోజు. సో అందరూ కూడా ఉన్నవాళ్ళు చాలా ట్యాక్సెస్ పెండింగ్లో ఉన్నాయి, కట్టాల్సినవి. కొన్ని ఈ మధ్య సర్వే చేసి కొన్ని అందరు ట్యాక్సెస్ పెంచడం జరిగింది. అటువంటి వాటిల్లో ఎవరికన్నా ఏమన్నా తప్పుగా పడ్డాయని వాళ్ళు భావిస్తే రివిజన్ కోసం వచ్చి అడగచ్చు. అందులో మళ్ళీ అసెస్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని దాని ప్రకారం మారుస్తారు. ఒకవేళ నిజంగానే ఏదైనా ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ప్లాన్ ఉన్నా సరే ప్లాన్ కన్సిడర్ చేయకుండా దాని ట్యాక్స్ పెరిగి ఉండవచ్చు, పెనాల్టీ 100% వేసి ఉండవచ్చు. లేదు మా దగ్గర ప్లాన్ ఉందని చూపిస్తే దాని పెనాల్టీ తగ్గించి వేయడం అది జరుగుతుంది రూల్స్ ప్రకారం. అంతేగాని ఏదో ఒక ఇదేంటి మేము వీళ్ళకి చెప్పాము, వాళ్ళకి చెప్పాము, సో మాది తగ్గిస్తారు, మాది సడన్గా ఎక్కువ పెరిగిపోయింది, మేము చెప్తే తగ్గిస్తారు, ఇటువంటి అపోహల్లో ఎవరు ఉండకూడదు. దాని రూల్ ప్రకారమే పెంచుకుంటూ వచ్చారు. గత కొన్ని నెలల్లో నాకు వచ్చిన దగ్గర నుంచి కూడా దాని గురించి వచ్చే కంప్లైంట్లు, అదేవిధంగా రిప్రజెంటేషన్లు మావి ఎక్కువగా ఉన్నాయి, మావి తగ్గించండి అనుకుంటూ. అందులో నిజంగా జెన్యూన్గా ఉన్న కేసెస్ తగ్గిస్తూ వస్తున్నాం మనము. కానీ ప్రతి ఒక్కరు కూడా తగ్గుతుంది, లేకపోతే మేము పే చేయాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంలో ఉంటే అది తప్పు అని అందరూ అర్థం చేసుకోవాలి. పెరిగిన ట్యాక్సెస్ చాలా వరకు కూడా ఒక 4000 ఇళ్ళ వరకు పెరిగాయి ట్యాక్సెస్. ఆ 4000 ఇళ్లలో కూడా ఏదో ఒక 30-40 లేదా 100 లోపు మాత్రమే ఏమన్నా వాళ్ళు పెట్టుకున్న అర్జీలు బట్టి తగ్గుతున్నాయి తప్పిస్తే అందరివి తగ్గే అవకాశం లేదు.
సో ఆ ట్యాక్సెస్ మేము పే చేయాల్సిన అవసరం రాదు అని అనుకొని ఆగిపోతే మాత్రం అది తప్పు అవుతుంది. దాని మీద అనవసరంగా వరకు పెనాల్టీ పెరిగిపోతూ వస్తాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తూ ఉంది కాబట్టి అందరూ కట్టాలి. ఆ కట్టే ప్రాసెస్లో సిబ్బంది అందరూ కూడా కరెక్ట్గా జాగ్రత్తగా చేయాలని చెప్పడం ఒక విషయం. ప్రజలందరూ కూడా ఎవరో ఇదేంటి మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని అనుకుంటూ కట్టకుండా ఉంటే కూడా ఇబ్బంది పడతారు. దానికి సంబంధించి హెల్ప్ చేసినటువంటి సిబ్బంది కూడా ఇబ్బంది పడతారని చెప్తుంది. అది ఒక విషయం. అదేవిధంగా రెండవది ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది ఎక్కువగా ఉంది. ముందు దానికి సంబంధించి రైడ్స్ వేసి పెనాల్టీస్ వేయడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. అది కమిషనర్స్ మారుతూ ఉండడం వల్ల లేదా ఆ టీమ్స్ మళ్ళీ ఫంక్షన్లోకి రాకపోవడం వల్ల తగ్గింది. అది ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ మొదలవుతుందని కూడా చెప్తూ ఉన్నాము. సచివాలయ సిబ్బందిని కొంతమందిని తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి క్లియర్గా రూల్స్ అన్నీ చెప్పి వాళ్ళందరూ కూడా ఈ షాప్స్లోను కమర్షియల్ ప్లేసెస్లోను అన్నింటిలోకి కూడా వెళ్ళి దానికి సంబంధించి ఏవైతే ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారో, అదేవిధంగా ఆ షాప్స్లో నుంచి డ్రైనేజ్లోకి వదులుతున్నటువంటి సాలిడ్ వేస్ట్ ఏదన్నా ఉంటే, మామూలుగా డ్రైనేజ్లోకి నీళ్లు ఇంట్లో వాడుతున్నటువంటి అవి పైప్తో ఇవ్వడం వేరు, కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో దీనికి సంబంధించిన ఫుడ్ కానీ అవన్నీ కూడా కాలువలోకి వేసేసి డ్రైన్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తున్నారు. దానివల్ల చాలా ఎక్కువ వర్కర్స్ని పెట్టి ఎన్నిసార్లు చేయిస్తున్నా సరే మనకి ఆగిపోతూ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో అది ఒకటి జరుగుతున్న ఉద్దేశంతో. అదేవిధంగా చికెన్ వేస్ట్ అన్నది కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేయటము, మన బుగ్గవంకలోకి వేయటము, లేదు అని అంటే రోడ్ల మీద వేసేయటము, అవన్నీ చేస్తున్నారు. మనం ఒకరి కాంట్రాక్ట్ ఇచ్చాము కార్పొరేషన్ తరఫున, ఆ కాంట్రాక్టర్ తీసుకువెళ్తారు దాన్ని, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో లింకప్ అయ్యి వాళ్ళకి ఇవ్వటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. వీటిని ఎంకరేజ్ చేయకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి సచివాలయ సిబ్బంది కూడా టీమ్స్ లాగా ఫామ్ అయ్యి, ఒకప్పుడు లాస్ట్ టైం లాగా ఐఈసీ టీమ్స్ లాగానే మళ్ళీ ఫామ్ అయ్యి వాళ్ళు సచివాలయ సిబ్బంది వస్తారు. కొన్ని సచివాలయాల్లో నుంచి తీసి అక్కడ ఇన్ఛార్జ్లను పెట్టి వాళ్ళని ఒక టీం లాగా ఫామ్ చేసి పంపిస్తున్నాం డిఫరెంట్ వాటికి. అది ఈరోజు రేపటి నుంచి లేదా మా సోమవారం నుంచి ముమ్మరంగా వాళ్ళు వెళ్తారు. అన్ని చోట్లకు కూడా వేసి హెవీ పెనాల్టీస్ వేస్తారు. ఇలా ఒకటి డ్రైనేజ్ బ్లాకేజ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే రోడ్ల మీద ఈ సిఎండి వేస్ట్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్న ప్రాసెస్లో సిఎండి వేస్ట్ రోడ్ల మీద వేసి వాహనదారులకు వీళ్ళకి ఇబ్బంది కలిగించేవాళ్ళు, ఆ విధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పెనాల్టీస్ వేస్తారు. ప్లాస్టిక్ పొల్యూషన్ మీద ఇంకా ఎక్కువగా కూడా సీరియస్గా వేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి కూడా. మేము మినిస్టర్ గారి నుంచి అదేవిధంగా వస్తూ ఉన్న ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఎమ్మెల్యే గారి నుంచి వస్తున్నాయి, కలెక్టర్ గారి నుంచి వస్తున్నాయి. అందరూ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు ప్లాస్టిక్ పొల్యూషన్ జరిగే అనర్థాల గురించి. సో దానికి సంబంధించి మనం ముందరికి సీరియస్గా వెళ్తాము. అందరూ కూడా దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదో వాడేసుకొని వెళ్ళిపోదాం అంటే కుదరదు. చెక్ చేసి దాన్ని ఫైన్స్ వేస్తాం. అది రెండవ విషయం. ఇంకా మూడవది, ఈ డోర్ టు డోర్ కలెక్షన్కి సంబంధించి చేస్తున్నప్పుడు ఈ సెగ్రిగేషన్ అనేది జరగట్లేదు. ఈ తడి పొడి చెత్తని వేరు చేసి ఇవ్వట్లేదు జనాలందరూ కూడా. మనం అందులోనూ ఈ మధ్య జరిగిన రివ్యూస్లో కూడా మనది వెనుకబడి ఉంది అని చెప్పేసి స్టేట్లో నుంచి కూడా చెప్తున్నారు. డోర్ టు డోర్ కలెక్షన్స్ చేస్తున్నాం, అనే ఇళ్ళలోంచి తీసుకొని వస్తున్నారు, అందులో అయితే జరుగుతూ ఉంది. కానీ ఆ జరుగుతున్న దాన్ని మనం సపరేట్ ఎందుకు చేయట్లేదంటే ఇళ్ళలోంచి ఇస్తున్న వాళ్ళు దాన్ని కలిపేసి ఇస్తున్నారు. సో దానికి సంబంధించి ఎవరైనా వేరు చేసి ఇవ్వకపోతే వాళ్ళ మీద కూడా పెనాల్టీస్ ఉంటాయని అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం. చిన్న పెనాల్టీస్తో స్టార్ట్ అవుతాయి. వాళ్ళు రిపీటెడ్గా ఇవ్వకుండా ఉంటే పెనాల్టీస్ పే చేసినా చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఆపేస్తాం. దాన్ని సపరేట్ చేసి ఇస్తేనే తీసుకుంటాం, లేదంటే ఆపేస్తాం. వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడన్నా బయట వేశారు అని అంటే దాని మీద హెవీ పెనాల్టీస్ ఉంటాయి. ఆ పెనాల్టీస్ పే చేయకుండా అంటే ఇంటికి వాటర్ కనెక్షన్ ఆపేస్తాం. పోలీసు సిబ్బంది క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలే తప్ప గెలుపోటములు ముఖ్యం కాదన్న విషయాన్ని గుర్తించాలని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈరోజు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు పాల్గొనే వార్షిక పోలీసు స్పోర్ట్స్ గేమ్ మీట్ పోటీలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. జిల్లాకు చెందిన జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్ జిల్లా ఎస్పీకి క్రీడా జ్యోతిని అందించగా ఎస్పీ క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ గేమ్స్ మీట్ను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. పోలీసు సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసం పోలీసు స్పోర్ట్స్ మీట్ ఎంతో దోహదపడుతుందన్నారు. క్రీడా పోటీలు ఓటమిని కష్టాన్ని భరించే శక్తిని ఇస్తాయని 24 గంటలు విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బందికి ఈ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వారిలో ఉన్న క్రీడా ప్రతిభకు గుర్తింపు వస్తుందన్నారు. క్రమశిక్షణ పోలీసు సిబ్బంది మధ్య మరింత సమన్వయం పెంపొందించుకునేందుకు ఈ క్రీడలు దోహదపడతాయని చెప్పారు. 3 రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం, హై జంప్, లాంగ్ జంప్, క్రికెట్, షటిల్ తదితర పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని ఆయన వివరించారు. జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర పోలీస్ మీట్కు పంపిస్తామని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య, ఏఆర్ డీఎస్పీ మురళీధర్తో పాటు జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకున్న 5 సబ్ డివిజన్స్ నుండి, అదేవిధంగా ఏఆర్ ఫోర్స్లోని కూడా దీంట్లో ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం పోలీస్ ఫోర్స్ మధ్య, డిఫరెంట్ సబ్ డివిజన్స్ మధ్య మరింత కోఆర్డినేషన్ పెంపొందించుకునేదానికి, అదేవిధంగా వాళ్ళ స్పోర్ట్స్మెన్షిప్ పెంపొందించుకునేదానికి. అల్టిమేట్గా గుడ్ స్పోర్ట్స్మెన్షిప్ ఉన్న వాళ్ళకి డిసిప్లిన్ కూడా ఉంటుంది. డిసిప్లిన్ ఉండటం వల్ల పోలీస్ ఫోర్స్ వర్కింగ్ అంటే పనితీరు కూడా మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ మేము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మా దాంట్లో దెర్ ఆర్ గుడ్ స్పోర్ట్స్మెన్ విత్ ఇన్ ద ఫోర్స్. సో వాళ్ళందరూ కూడా మంచి మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చి దీని ఫర్దర్ లెవెల్స్ ఆఫ్ పార్టిసిపేషన్ కూడా చాలామంది వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మీటర్ రీడర్స్ సమస్యలను గుర్తిస్తూ వారి ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ యాజమాన్యం సత్వర చర్యలు చేపట్టాలని విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏఐటీయూసీ కార్యదర్శి బాలకాశి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ మీటర్ల రీడర్స్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడపలోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుతో మీటర్ల రీడర్ల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4500 మందికి పైగా మీటర్ రీడర్స్ చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యుత్ సంస్థ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో వీరంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి తరుణంలో వీరికి సంస్థలో ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని, అర్హతల మేరకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్గా విభజించి నెలవారీ పని కల్పించడంతో సకాలంలో వేతనాలు అందేలా చూడాలని కోరారు. ప్రస్తుతం ఏర్పడబోతున్న ఖాళీల్లో వీరికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, మీటర్ రీడర్లకు సంబంధించి నియమించిన కాంట్రాక్టర్ ఉద్యోగులకు కడుపు కొట్టే విధానాలను నియంత్రించాలని వారు కోరారు. అలాగే సంస్థలో జరుగుతున్న అవినీతిని అరికట్టి మీటర్ రీడింగ్ కార్మికుల ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నాగసుబ్బారెడ్డితో పాటు పలువురు మీటర్ రీడర్లు ఇంకా కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. విద్యుత్ మీటర్స్ కు ఉద్యోగ భద్రత, మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత, మీటర్
ఎం బాలకాశి ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఏఐటీసీ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4500 మందికి పైగా మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు. ఎస్పీడీసీల పరిధిలోని 5 జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్ల సమస్యల మీద ఈరోజు 5 జిల్లాల్లో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసుల వద్ద ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మీటర్ రీడర్స్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పైబడి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రీపెయిడ్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ప్రభుత్వంతో యాజమాన్యంతో మేము ఆందోళన చేసిన ఫలితంగా యాజమాన్యం చర్చించి స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన వెంటనే వీళ్ళందరికీ కూడా సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అర్హతలను బట్టి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులుగా వీళ్ళకు నెలంతా పని కల్పించి నెలవారీ వేతనాలు ఇస్తామని చెప్పేసి మినిట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రీపెయిడ్ మీటర్ల బిగింపు చాలా వేగవంతంగా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. కానీ ఈరోజు మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఏమీ మాట్లాడట్లేదు. అందులో భాగంగానే మేము ఈ నిరసన కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఏదైతే మీటర్ రీడర్లకు హామీ ఇచ్చున్నదో దాని ప్రకారం సంస్థలోనే వీళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, ఎస్క్రో అకౌంట్ల ద్వారా వీళ్ళ వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా మొత్తం సంస్థలు ఏర్పడేటువంటి ఖాళీలలో, సబ్స్టేషన్లలో ఖాళీలలో కానీ లేదా సెక్షన్ స్థాయిలో ఉన్నటువంటి బ్రేక్డౌన్ గ్యాంగుల రూపంలో కానీ కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి సర్కిల్ ఆఫీసులలో అన్స్కిల్డ్ కార్మికులుగా, స్కిల్డ్ కార్మికులుగా వీళ్ళందరూ నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ ఎస్పీడీసీల పరిధిలో వచ్చినటువంటి కొత్త కాంట్రాక్టర్లు, గత ప్రభుత్వంలో మీటర్ రీడర్లకు రావాల్సినటువంటి కమిషన్లు 60 పైసలు ఆ రోజు కాంట్రాక్టులు దిగమింగారు. మాకు చాలా అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కలిస్తే మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ కొత్త కాంట్రాక్టర్లు కూడా మీటర్ రీడర్లకు ఇవ్వాల్సినటువంటి కమిషన్లో 3.60 పైసల్లో మేము తగ్గించిస్తామనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు బేరసారాలు ఆడుతూ ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనది కాదు. ఈ కొత్త కాంట్రాక్టర్లు, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కాంట్రాక్టర్ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళ కడుపు కొడితే మీరేదో న్యాయం చేస్తారని చెప్పేస్తే మీరు కూడా మళ్ళీ వీళ్ళ కడుపు కొట్టడానికి వచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రకం కాకుండా యాజమాన్యం ఏదైతే వీళ్ళు పీస్ రేట్ నిర్ణయించిందో అది యథావిధిగా వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కాంట్రాక్టర్లు గతంలో మాదిరిగానే వ్యవహరిస్తే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యాజమాన్యం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ సంస్థల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉన్నది. కమిషన్ల పేరుతోటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు వేల కోట్ల రూపాయల కమిషన్లు అందాయని చెప్పేసి అదాని లాంటి కమిషన్ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తే తక్కువ 100 కోట్ల కంటే ఎక్కువైనటువంటి పరిస్థితి కాదు. అంటే ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వేల కోట్ల రూపాయలు కమిషన్లకు కకృతిపడి వాటిని కాజేయడానికి ప్రజాధనాన్ని ముందుకు వస్తారు తప్ప సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించడానికి ముందుకు రాకపోవడం అత్యంత బాధాకరం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చున్నారు. కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తామని. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. తక్షణం వీళ్ళ ఉపాధి భద్రత మీద, ఉద్యోగ భద్రత మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బలిజ, కాపు, తెలగ సామాజిక వర్గాలకు సమస్యల పరిష్కారం కోసం వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించ కోసం వచ్చే నెల 22వ తేదీన కడపలో జరిగే ఆత్మీయ సమావేశంలో జిల్లాలోని ఆయా సామాజిక వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ నేత హరిప్రసాద్, బలిజ ప్రముఖులు టింబర్ డిపో శ్రీనివాసులు తెలిపారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా బలిజ సామాజిక వర్గం జనాభాలో 20% ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు బలిజల ప్రాధాన్యతను గుర్తిస్తూ నాడు 3 శాసనసభ్యులు, 1 పార్లమెంటు సభ్యులకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు, సామాజిక సమీకరణ వల్ల కాపులు వెనుకబడిపోయారన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేట అసెంబ్లీ స్థానాలకు బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పటికీ కొన్ని శక్తుల కారణంగా ఆ అభ్యర్థి ఓటమి పాలు కావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో బలిజలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అసెంబ్లీలో సమస్యలు ఎలా తెలియచేయాలి, ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే నెల 22వ తేదీ ఆదివారం మేడా కళ్యాణ మండపంలో జరిగే ఆత్మీయ సమావేశానికి పక్క జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లాలోని బలిజ, కాపు, తెలగ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ సమావేశానికి హాజరై తమ ఆలోచనలు తెలియచేయాలని వారు కోరారు. వెనకబడిపోయాం.
అయితే మొన్న కూడా రాజంపేట అసెంబ్లీకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు బలిజలను పిలిపించి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది కొన్ని శక్తులు అక్కడ ఏ విధంగా పనిచేసాయో పార్టీ హైకమాండ్ కూడా తెలుసు, అక్కడ ఓడగొట్టడం జరిగింది. కానీ ఈరోజు బలిజలు ఏ విధంగా ముందుకు పోవాలి, మన సమస్యలను ఏ విధంగా అసెంబ్లీలో తెలియజేయాలి అంటే మన వాళ్ళు పక్క జిల్లా వాళ్ళు కానీ, ఇటువైపు గౌరవనీయులు మంత్రివర్యులు నారాయణ గారు, ఇటువైపు శ్రీనివాస్ తిరుపతి జనసేన ఎమ్మెల్యే, అటువైపు పోతే గౌరవనీయులు రామానాయుడు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా జనసేన మినిస్టర్ కందుల దుర్గేష్ ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుని తప్పకుండా మీరు పెట్టండి, నేను రాయలసీమకు రావాలి, నేను వస్తా అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది పెట్టడంలో ముఖ్య ఉద్దేశము ఎవరికో స్వార్థం కోసం కాదు. మాకేం పడలో మేము దాదాపు 4 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మాకు ఎట్లయినా పదవులు వస్తాయి, లేకపోతే దీనివల్ల మాకు పదవులు వచ్చేది ఏముండదు. మేము ముఖ్యంగా మన సామాజిక వర్గాన్ని ఏ విధంగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ముందు తీసుకొని పోవాలి, మన పిల్లలకు ఏ విధంగా భవిష్యత్తు ఉండాలి, అదేవిధంగా ఎంతోమంది మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, వాళ్ళకందరూ కూడా ఏ విధంగా ఆర్థిక సహాయాలు చేసి సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారా మనం చంద్రబాబు నాయుడుకు తెలియజేయాలనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి జిల్లాలో ప్రతి నియోజకవర్గం బలిజ సోదరులందరూ కూడా ఆ దినం 22వ తేదీ మేడా మల్లికార్జున రెడ్డి కళ్యాణ మండపంలో ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం కూడా శ్రీనివాస దాంట్లో భోజనాలు కూడా మంత్రులకు కొంతమంది విఐపీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా భోజనాలు కూడా తినిపోవాలి. కాబట్టి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడున్నా బలిజ సోదరులందరూ కూడా వచ్చి మన సమస్యల మీద మన నాయకులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ద్వారా మన సమస్యలను మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోయి దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ జరుపుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ కావాలా. ప్రతి ఒక్కరూ నా సొంతం ఇది, మన కాపు కులస్తులకు కాపు విద్యార్థులకు ఏ విధంగా గతంలో మనకు 5% ఇస్తామన్నారు, దాని మీద కూడా మాట్లాడవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్ జరపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 22వ తేదీ డిసెంబర్లో కడప కళ్యాణ మండపంకి వచ్చి ఆ మీటింగ్ను జయప్రదం చేసి మన సమస్యలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా పెట్టేదానికి కారణాలు అన్నీ హరిప్రసాద్ గారు చెప్పారు. కాకపోతే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క బంధువులు కులస్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన వచ్చే మంత్రులకు మన యొక్క ఈ జిల్లాలో పరిస్థితులను బట్టి అన్నీ ఏదైనా చేసుకునేదానికి కానీ మంత్రులకు మనం విన్నపించుకునేదానికి ఇది మంచి సమయము. ఆల్రెడీ చెప్పారు కాపు భవన్ అని, దానికోసం కూడా మంత్రులు వచ్చినప్పుడు మనం దీన్ని సక్సెస్ చేసుకునేందుకు వీలుంటుందని కోరుకుంటున్నాం. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణము 22వ తారీఖున మంత్రులు, కాపు తెలగ బల్జ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు అందరినీ సన్మానించాలనే ఒక ఉద్దేశంతో కడపలో మేడా కళ్యాణపురం నందు 22వ తారీఖున సన్మాన సభ పెట్టడం జరిగింది. ఈ సన్మాన సభకు బల్జ కులస్తులందరూ విచ్చేసి జయప్రదం చేయాలా. అలాగే కడప ఒకటే కాదు, కడపలో ఉండే కడప, ప్రొద్దుటూరు, కోడూరు, రాజంపేట, బద్వేలి, రాయచోటి, కమలాపురం ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి బల్జ కులస్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. ఎందువల్లంటే మనం మంత్రులు పిలిచి మనం ఇక్కడ కనుక కార్యక్రమం చేస్తే మనకు కూడా అరే మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మేము కూడా అక్కడికి వస్తే వాళ్ళకు పలికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. మన భవిష్యత్తు మన పిల్లలపైన ఉంది కాబట్టి మన పిల్లలకి ఏదైనా జరగాలంటే మంత్రుల సపోర్ట్ ఉండాలా, జరగాలి. కాబట్టి వాళ్ళందరినీ పిలిచి
సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా బల్జ కులస్తులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కులస్తులందరికీ తెలియడం జరుగుతుంది. రాష్ట్రంలో మద్యం పాలసీ గాడి తప్పిందని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నియోజకవర్గమైన పాయకరావుపేట నియోజకవర్గం రాయవరం మండలంపేట సూదిపురం గ్రామంలో గురువారం బెల్ట్ షాపుకు దండోర వేసి వేలంపాట నిర్వహించడం, దాసరి రమణబాబు అనే వ్యక్తి వేలాన్ని 2.01 లక్షలకు దక్కించుకున్నట్లు వార్తలు రావడం జరిగిందన్నారు. వీటి వల్ల రాబోయే రోజుల్లో మద్యం ఏరులై సెలయేరులై ప్రవహిస్తుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో దొంగతనాలు, అత్యాచారాలు పెరిగిపోతాయని, వికసిత ఆంధ్రప్రదేశ్ బదులు విధ్వంసక ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని అన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో నీటి మట్టం పడిపోకుండా తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రము గంజాయి ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా తయారైంది. డ్రగ్స్, గంజాయి ఎక్కడ పడితే అక్కడ లభ్యమయ్యే పరిస్థితి వచ్చింది. చివరికి హై స్కూల్ విద్యార్థులు కూడా గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడిపోయినారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అటు గంజాయిని, ఇటు డ్రగ్స్ను కట్టడి చేసేటందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా హర్షణీయం. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ అదే సమయంలో మద్యం పాలసీ దారి తప్పింది. ఎలా తయారైందంటే మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా పాలసీ తయారైంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు. అంతెందుకు హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలంలో పేట సూదిపురం అనే గ్రామంలో నిన్నటి రోజు బెల్ట్ షాప్ కోసం దండోరా వేసి వేలం నిర్వహించారని పేపర్లో రావడం జరిగింది. ఈ బెల్ట్ షాప్ను దాసరి రమణబాబు అనే వ్యక్తి 2,01,000కి దక్కించుకున్నట్టుగా పేపర్లో వార్తలు వచ్చాయి. అంటే ఒక్క బెల్ట్ షాపు వేలంపాట వచ్చేసి 2,01,000. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నియోజకవర్గం. ఇది ఒక శాంపుల్ మాత్రమే, ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. కాబట్టి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చేసాయి. కాబట్టి ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో మద్యం రాష్ట్రంలో ఏరులై సెలయేరులై ప్రవహిస్తుంది. రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్గా, ఆటవిక ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ఒకవైపు డ్రగ్స్ను, గంజాయిని కంట్రోల్ చేసి మరొక వైపు మద్యం వచ్చేసి విపరీతంగా ఏరులై సెలయేరులై పారుతూ ఉంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్లు పోస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపుల కట్టడి మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం శ్రీశైలం రిజర్వాయర్. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లో మొత్తం 215 టీఎంసీలు దాని కెపాసిటీ అయితే ప్రస్తుతం 131 టీఎంసీలు ఉన్నాయి. గరిష్టంగా 885 అడుగుల లెవెల్ ఉంటే ప్రస్తుతము 869 అడుగులకు నీటి మట్టం వచ్చింది. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా జల విద్యుత్ కోసం అని చెప్పేసి 33,315 క్యూసెక్కులు నీరు వచ్చేసి రోజు కిందికి వదులుతూ ఉంది. దానివల్ల శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అవుతూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబో వేసవి కాలంలో ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సాగునీటి సమస్య దేవుడెరుగు, తీవ్రమైనటువంటి త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేల్కొని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క శ్రీశైలం రిజర్వాయర్ నుండి కిందికి నీళ్లు వదలకుండా
తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసు సిబ్బంది క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలి తప్ప గెలుపోటములు ముఖ్యం కాదన్న విషయాన్ని గుర్తించాలి. స్పోర్ట్స్ మీట్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడి. కడప నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడితే సహించేది లేదు. మీడియా ద్వారా వివిధ అంశాలపై అధికారులు, ప్రజలకు కమిషనర్ మనోజ్ రెడ్డి దిశానిర్దేశం. కడప నగరంలో వచ్చే నెల 22వ తేదీన బలిజ, కాపు, తెలగల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. జిల్లా వ్యాప్తంగా ఆయా వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని బలిజ నేతల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.